టు జై ఎడ్యుటెక్ ట్యుటోరియల్. ప్రీవియస్ క్లాస్లో మనం రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటో చూసాం. సో టుడే క్లాస్లో రైట్ టు ఫ్రీడమ్ అనేది చూస్తాం. సో రైట్ టు ఫ్రీడమ్ అనేది మనం 2 వీడియోస్లో కవర్ చేస్తాం, ఎందుకంటే ఇది కొంచెం లెంతీ పార్ట్ అనమాట. సో మనకు ఆర్టికల్ 19 అనేది రైట్ టు ఫ్రీడమ్ గురించి చెప్తుంది, అంటే స్వేచ్ఛ హక్కు. ఈ స్వేచ్ఛ హక్కు వేటికి స్వేచ్ఛ హక్కు, రైట్ టు ఫ్రీడమ్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. స్పీచ్ మాట్లాడే హక్కు, ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది కదా. ఎస్, ఎక్స్ప్రెషన్ వాళ్ళక భావ వ్యక్తీకరణ అంటాం కదా, అది అంటే నీ ఒపీనియన్ ఏంటో చెప్పచ్చు, ఎవరికైనా చెప్పచ్చు నీ ఒపీనియన్ ఏంటి, అలాగే నీ యొక్క వ్యూస్ ఏంటి, అంటే నువ్వేమనుకుంటున్నావు. అలాగే ఇప్పుడు అది ఎలా చెప్పచ్చు, ఏదర్ నువ్వు మౌత్ ద్వారా ఏం చెప్పచ్చు, లేదా ప్రింట్ మీడియా ద్వారా అయినా చెప్పచ్చు. అలాగే ఇక న్యూస్ పేపర్స్, మీడియా అంటే ఏంటి, టీవీస్ ద్వారా ఏం చెప్పచ్చు, లేదా న్యూస్ పేపర్స్ చెప్పచ్చు. న్యూస్ పేపర్స్లో సమ్ కార్టూన్స్ కూడా ఉంటాయి, కార్టూన్స్ ద్వారా కూడా చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఈనాడులో ఇదం జగత్ అని, సో చిన్న కార్టూన్స్ ఉంటాయి. సో నీ యొక్క ఒపీనియన్ చెప్పచ్చు, నీ యొక్క వ్యూస్ చెప్పచ్చు. అలాగే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చు. సో ఇది కూడా ఇవన్నీ ఏంటంటే దీంట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో నీకు మాట్లాడే హక్కు ఉంది, నీకు వ్యక్తపరిచే హక్కు ఉంది, ఎస్ వ్యక్తపరచుకోవచ్చు. అలాగే టు నో అబౌట్ ది గవర్నమెంట్ యాక్టివిటీస్ గురించి నువ్వు అడిగే హక్కు నీకు ఉంది. గవర్నమెంట్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి, సో గవర్నమెంట్ యాక్టివిటీస్ నువ్వు అడగచ్చు. సో దీన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటారు కదా, దీన్నే రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటారు, ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ అని అంటారు. సో అయితే దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, చెప్పాను కదా. మన యొక్క ఫండమెంటల్ రైట్స్ అంటే ఇట్స్ ఏ నాట్ అబ్జల్యూట్, ఇట్స్ ఏ క్వాలిఫైడ్ ఇన్ నేచర్, అంటే సమ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి. ఏంటి ఆ రిస్ట్రిక్షన్స్? కొన్ని ఎక్సెప్షన్స్. అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడే హక్కు ఉందని ఎలా పడితే అలా మాట్లాడేస్తావా? అంటే మన యొక్క సావర్నిటీ, సార్వభౌమత్వం అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్కి అగెనెస్ట్గా మాట్లాడకూడదు. సో ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్కి నువ్వు అగెనెస్ట్గా మాట్లాడకూడదు. అంటే ఏంటి, మన దేశాన్ని కించపరిచేలా. సో మరి మనది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. యూనిటీ అంటే ఇప్పుడు పక్క రిలీజియన్ని తప్పు పట్టేలా అలా ఎప్పుడు మాట్లాడకూడదు. అలాగే ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ ఎవరంటే వాళ్ళని తిట్టకూడదు. అంటే మరీ ఈ యొక్క పక్కన వాళ్ళని మరీ డిగ్రేడ్ చేసే అంత ఉండకూడదు. సో అలా ఉన్నాయి కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే అగైనెస్ట్ టెలిఫోన్ కన్వర్జేషన్, ఈ మధ్య ఎక్కువ టెలిఫోనిక్ ట్యాపింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే టెలిఫోనిక్ కన్వర్జేషన్ అనేది లీక్స్ అయ్యి బయటకు వస్తున్నాయి, అలా అనకూడదు. ఇట్స్ అగైనెస్ట్ టెలిఫోనిక్ కన్వర్జేషన్, అంటే నీ యొక్క ప్రైవసీకి అది ఆటంకం. సో అగైనెస్ట్ టెలిఫోనిక్ కన్వర్జేషన్. అలాగే అగైనెస్ట్ బంద్, ఇప్పుడు చెప్తుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ బంద్ చేసేద్దాం అంటే బంద్ అనేది చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, సో ఇది పబ్లిక్ డిస్టర్బెన్స్ కదా. ఇప్పుడు పబ్లిక్ బంద్ అంటారు, షాప్స్ మూసేస్తారు. సో ఇక రోడ్డు మీదకి ఏ వెహికల్స్ అంటే నీకు అర్జెంట్ వర్క్ ఉంటుంది, ఇప్పుడు నీకు ఏదైనా కావాలంటే నువ్వు షాప్స్కి వెళ్ళి తెచ్చుకోవాలి, నీ యొక్క నీడ్స్కి అది ఆటంకం కదా. సో అంటే ఏంటి, ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే పక్కన వాళ్ళకి ఎలాంటి ఆటంకం తేకూడదు. నీ పాటికి నువ్వు మాట్లాడు, కానీ పక్కన వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. సో అలా అనమాట రైట్. అగైన్ ఇప్పుడు బంద్ ఉండడం వల్ల అలా ఉంటుంది. సో అలాగే నువ్వు సైలెన్స్ అనేది కూడా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి కూడా ఒకటండి, సైలెన్స్ ఉండడం. సో యూ వాంట్ సైలెన్స్ కావాలి నీకు.
పైన డిస్టర్బెన్స్ రీసెంట్గా ఒక కేసు అయింది. సో రీసెంట్గా హెవీ కన్స్ట్రక్షన్, దానివల్ల అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళకి సైలెన్స్, వాళ్ళు కోర్టులో కూడా అప్పీల్ వేశారు. సో ఐ వాంట్ రైట్ టు సైలెన్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అలా ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి రైట్ టు అసెంబ్లీ. అసెంబ్లీ అంటే స్కూల్ అసెంబ్లీ కాదు, స్కూల్ అసెంబ్లీ ఒకటే కాదు, మామూలుగా ఇప్పుడు పొలిటికల్ మీటింగ్స్. అసెంబ్లీ అంటే ఏంటి? మీటింగ్స్, పొలిటికల్ మీటింగ్స్, అసోసియేషన్ మీటింగ్స్, ఏదైనా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో కొన్ని మనకు రిలీజియస్ మీటింగ్స్ అంటే మనకు రిలీజియస్ మీటింగ్స్, మతపరమైన మనకు మీటింగ్స్ అయినా జరుగుతుంటాయి. అలాగే రిలీజియస్ మీటింగ్స్ అంటే ఏంటి? ఇప్పుడు క్రిస్టియన్స్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ముస్లిమ్స్ అంటే రంజాన్ అప్పుడు వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు. హిందువులు అప్పుడు కూడా ఇప్పుడు శ్రీరామనవమి అలా మీటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. అలాగా ఇది చేసుకో. ఈ మీటింగ్స్ కూడా ఎలా ఉండాలి? ఇట్స్ ఎ పీస్ఫుల్ మేనర్. రెచ్చగొట్టే విధంగా ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉండాలి. అలాగే అన్ఆర్మ్డ్ అంటే ఆయుధాలతో అలా ఉండకూడదు. ఆయుధాలు లేకుండా చాలా పీస్ఫుల్గా ఉండాలి. పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టు ఉండకూడదు. సరే, అయితే ఒక డౌట్ రావాలి ఇక్కడ. మనకు మీటింగ్స్ అంటే కొన్ని మీటింగ్స్లో పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి కదా సార్. కొన్ని మీటింగ్ పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మన ఓన్గా మీటింగ్. పోలీస్ పర్మిషన్ దేని తీసుకుంటే ఇట్స్ వెరీ హై ఇంపార్టెంట్ మీటింగ్స్, చాలా హై ఇంపార్టెన్స్ మీటింగ్స్. ఇట్స్ లా అండ్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ కలిగించే మీటింగ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఎలాంటి మీటింగ్స్? ఇప్పుడు నువ్వు మీటింగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ టౌన్లో నడి రోడ్లో నేను మీటింగ్ పెట్టేస్తాను. అడిగితే నా ఇష్టం అయ్యా, నాకు రైట్ టు అసెంబ్లీ ఉంది, నేను రెడీలో అంటే నీకు పబ్లిక్ డిస్టర్బెన్సే కదా, అక్కడ ట్రాఫిక్ ఉంటుంది కదా, అది పబ్లిక్ డిస్టర్బెన్సే కదా. సో అలా ఉంటుంది. అంటే కొన్ని మీటింగ్స్లో పోలీస్ పర్మిషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ బేస్ చేసుకుని కూడా నువ్వు మీటింగ్స్ అనేవి చూసుకోవాలి, అలా అనమాట. సో ఇది రైట్ టు అసెంబ్లీ అని చెప్పుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్నిటికీ ఎక్సెప్షన్స్ ఈక్వల్గానే ఉంటుంది. సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్, దీనికి కూడా అలానే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రైట్ టు ఫామ్ అసోసియేషన్స్గా ఫామ్ అవ్వచ్చు. కొన్ని అసోసియేషన్స్గా ఫామ్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు స్టూడెంట్ ఎస్ఎఫ్ఐ ఇదొక అసోసియేషన్. ఎస్ఎఫ్ఐ మంచిగా బాగా బంద్కి మనకు మామూలుగా ఈ రోజుల్లో అలా అనమాట. ఎస్ఎఫ్ఐ తర్వాత టీచర్స్ అసోసియేషన్ ఉంటుంది. అలాగే అంతెందుకంటే ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఒక అసోసియేషన్. కోఆపరేటివ్ సొసైటీ అంటే చిన్న సొసైటీ బ్యాంకులు ఉంటాం కదా, సో వాళ్ళు లోన్స్ ఇస్తుంటుంటారు. ఎవరైతే రూరల్ పీపుల్ ఉంటున్నారో వాళ్ళకి లోన్స్ ఇస్తారు. సో ఆ కోఆపరేటివ్ సొసైటీ కూడా అదొక అసోసియేషన్. సో నేను ఒక 10 మందిని కలిపి నేను ఒక అసోసియేషన్ ఫామ్ అవుతానంటే ఫామ్ అవ్వు. సో అసోసియేషన్ ఫామ్ అవ్వకపోవడం అది మన ఇష్టం. సో రైట్ టు ఫామ్ అసోసియేషన్. అయితే కొన్ని అసోసియేషన్స్కి కొన్ని పర్మిషన్స్ అనేది ఉంటాయి. అంటే పర్మిషన్స్ దేనికంటే సో వీటికి గుర్తింపు ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది నువ్వు గవర్నమెంట్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటే అది నీ ఇష్టం. నార్మల్గా అయితే మనం అసోసియేషన్ ఫామ్ అవ్వచ్చు, ఎవరు అడిగేదానికి ఏం లేదు, నా ఇష్టం నేను ఫామ్ అవుతా. సో ఇది అన్నిటికన్నా ఈ ఫామ్ అనేది నా అసోసియేషన్స్ ఉందో పెద్దది ఉండాలి. సో నాకంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటా అంటే తెచ్చుకో, నీ ఇష్టం. అదనమాట రైట్ టు ఫామ్ అసోసియేషన్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ. దీంట్లో అంటే క్లబ్స్, లైన్ క్లబ్స్ అయ్యాయి. ఇప్పుడు లైన్ క్లబ్ అయ్యింది అనుకో, సో అవన్నీ రికగ్నిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్, అవన్నీ పర్మిషన్ తెచ్చుకుంటాయి. సార్ మేము ఇది చేస్తుంది అలా అనమాట. క్లబ్స్, సో యూనియన్స్, ఆర్గనైజేషన్స్ ఇవన్నీ చేసుకుంటుంది అనమాట. సో దీంట్లో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి చూడండి. అసోసియేషన్ అన్నప్పుడు ఇప్పుడు లేబర్స్ అసోసియేషన్ అని చాలా ఇండస్ట్రీస్ దగ్గర ఉంటాయి. వాళ్ళు స్ట్రైక్స్ చేస్తుంటారు. అడిగితే సార్ మేము ఒక అసోసియేషన్, మేము స్ట్రైక్ చేయొచ్చు అంటే
స్ట్రైక్స్ అనేది ఇండస్ట్రియల్ లాస్ బేస్ చేసుకొని ఉంటుందండి. ఆ ఇండస్ట్రియల్స్ లా బేస్ చేసుకొని ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో అగైనెస్ట్ సార్, ఇందాక మీరు అగైనెస్ట్ బంద్ అంటారు, అంటే అగైనెస్ట్ స్ట్రైకా, ఆ అసోసియేషన్ అగైనెస్ట్ స్ట్రైకా కాదా అనేది వాళ్ళ యొక్క నీడ్స్ మీద బేస్ అయి ఉంటుంది. అలాగే అది ఇండస్ట్రియల్స్ లా కింద వస్తుంది. అంతేగాని నాకు రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ కాబట్టి నేను ఒక అసోసియేషన్ ఫామ్ అయిపోయి నేను స్ట్రైక్ చేసేస్తాను అంటే అది బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ అంతే. నెక్స్ట్ వన్, మొత్తం 6 ఉంటాయి, మనం 3 చెప్పుకొని ఇప్పుడు 4th వన్ చెప్పుకుందాం. రైట్ టు మూవ్ ఫ్రీలీ, రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ది నేషన్. త్రూఅవుట్ ది నేషన్. నేను రైట్ టు మూవ్ ఫ్రీలీ, నేను ఇండియాని మొత్తం తిరిగేస్తాను. తిరుగు, ఎవరు కాదన్నారు. సో రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ది నేషన్. ఎస్, నేను ఇండియా మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి ఒడిస్సా, జార్ఖండ్, ఎక్కడైనా తిరుగు, ఎవరు అడిగేవాడు ఎవరు లేని. సో తిరుగు. అట్ ది సేమ్ టైం అటెండ్ సార్, నేను అంటే కొన్ని ప్లేసెస్ కావాలంటే కొన్ని పర్మిషన్స్ కావాలి దీనికి కూడా. అంటే సార్ నేను ఇప్పుడు ఇన్నర్ లైన్ పర్మిట్ అని కొన్ని ఉంటాయండి. అంటే ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ రీజియన్, ఎక్కువ నార్త్ ఈస్టర్న్ రీజియన్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, వాళ్ళు ఎక్కువ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అలా ఉంటాయి. సార్ నేను అక్కడ కూడా వెళ్ళిపోతానంటే కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు పోతావు, సో దాన్ని వాళ్ళ యొక్క డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, అక్కడ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. నువ్వు పోయేసావు అక్కడ ఎట్టెట్టో చేసేసి దాన్ని నాశనం చేసేస్తే అది కల్చర్ అవన్నీ నాశనం అయినట్టే కదా. అంటే వాళ్ళ యొక్క రైట్ టు ప్రైవసీ అనే ఆర్టికల్ 21 నెక్స్ట్ వస్తుంది క్లాస్. వాళ్ళకి రైట్ టు ప్రైవసీ అగైనెస్టే కదా. సో పక్కన వాళ్ళు డిస్టర్బెన్స్ చేయకుండా ఉండాలి. సో నువ్వు ఫ్రీ త్రూఅవుట్ ది నేషన్ అని అనుకొని నువ్వు ఎక్కడంటే అటు పోయేసి వాళ్ళని డిస్టర్బెన్స్ చేయడం అంత కరెక్ట్ కాదు. సో కొన్ని వాటికి పర్మిషన్ ఉన్నాయి, చాలా వాటికి త్రూఅవుట్ ది నేషన్ నువ్వు ఎక్కడ కావాల్సింటే అక్కడ తిరుగు. కానీ కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్ ఉంటాయి, సో వాటికి పర్మిషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి రైట్ టు స్టే ఎనీ ప్లేస్ త్రూఅవుట్ ది ఇండియా. యా సో ఎందుకు సార్ ఇవన్నీ చెప్పడం అవసరమా, ఎందుకు ఇవన్నీ ఉండడం అంటే మన ఇండియా ఈజ్ ఏ యూనిటీ ఇన్ డైవర్సిటీ కంట్రీ అంటారు. సో మనలో ఉండే నేషనలిజాన్ని పెంపొందించడం కోసం, మనలో ఉండే నేషనలిజం బయటికి అంటారు కదా, అలాగే నేషనలిజం కోసం ఇవన్నీ చెప్తారు. సో ఇవన్నీ మనకు రిటర్న్ మన కాన్స్టిట్యూషన్ రిటర్న్ రాసి పెడితే రేపు ఎవరైనా అడిగేదానికి నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావంటే ఎస్ ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, నాకు ఇక్కడ ఉండాల్సిన, ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ వాళ్ళవి, ఎందుకు నువ్వు ఇక్కడ బెంగళూరులో ఉన్నాయి, ఎస్ ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎక్కడే నేను ఉంటాను, లేదు హిమాచల్లో ఉంటాను, జమ్మూ కాశ్మీర్లో ఉంటాను, ఎస్ ఉండు, ఎవరు కాదన్నారు. లేకపోతే నేను తమిళనాడులో ఉంటాను, ఉండు, ఎవరు కాదన్నారు. యా స్టే ఇన్ ఎనీ ప్లేస్. అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్, సేమ్ ఏ రిస్ట్రిక్షన్స్ అంటే సార్ నేను ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ ప్లేసెస్లో నేను షెడ్యూల్డ్ ట్రైబ్స్లో ఉంటాను సార్, అక్కడ పెద్ద చాలా ఎన్విరాన్మెంట్ ఉంది, సో అక్కడ నేను మొత్తం తెగ నరికేసి నేను ఉంటాను సార్ అంటే ఒప్పుకోరు ఎవరు. షెడ్యూల్డ్ ట్రైబ్స్లో ఒక పర్మిషన్స్ తీసుకోవాలి, అక్కడ ఉండేదానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ యొక్క కల్చర్ డిఫరెంట్, వాళ్ళ కల్చర్ను టు ప్రొటెక్ట్ దట్ కల్చర్. సో వాళ్ళ కల్చర్ కాపాడుకోవాల్సిన బాధ్యత, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే, వాళ్ళ యొక్క కల్చర్ వేరే. సో నువ్వు అక్కడ పోయేసి నాకు రైట్ టు స్టే ఎనీవేర్ ఇన్ ఇండియా అంటే వాళ్ళని డిస్టర్బెన్స్ చేయడం అనేది తగదు కదా. సో అందుకోసం సో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. సో 6th వన్ వచ్చేసి స్టే ఇన్ ఎనీ ప్లేస్. అయిపోయింది కదా. దీన్ని ఏంటంటే ఇది 6th వన్, నేను రివర్స్ చెప్పాను, సరే ఏం కాదండి. స్టే ఇన్ ఎనీ ప్లేస్ అంటే దీన్ని ఏమంటారంటే ఎస్ కరెక్టే. స్టే ఇన్ ఎనీ ప్లేస్ అంటే దీన్ని మనం మనం ఎలా అంటే దీన్ని రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా అని మనం కొంచెం ప్రొఫెషనల్ లాంగ్వేజ్ చెప్పుకుందాం.
రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా అని అనుకుంటాం. సో నెక్స్ట్ 6th వన్ వచ్చేసి రైట్ టు ప్రాక్టీస్ ఆఫ్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ ఆక్యుపేషన్. సో నీకు కావాల్సిన నువ్వు ఏం చేయాలి, సార్ నేను ఒక బిజినెస్ చేస్తాను, చేసుకో. సో నీ ఇష్టం. సో నేను పలాని బిజినెస్ చేసుకుంటాను, చేసుకో, ఎవరు కాదన్నా. సో నేను ఒక పలాని ప్రొఫెషన్ చేస్తాను, చేసుకో. నేను పలానా ఆక్యుపేషన్ చేస్తాను, చేసుకో, ఎవరు కాదన్నారు. సో నేను ఇప్పుడు బిజినెస్ పెడతాను, సరే ఎస్ పెట్టు. ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ఇది ఎవరు అడిగేదానికిలే, నీ ఇష్టం. నీకు ఏం చేయాలనుకుంటే చేయాలి. అంటే దానికి ఒక క్వాలిఫికేషన్ కూడా నువ్వు మీట్ అవ్వాలి కదా. ఇప్పుడు సార్ నేను ఇప్పుడు ఫర్ సపోజ్ హాస్పిటల్ పెట్టి పేషెంట్స్ చూడాలంటే నువ్వు కొన్ని క్వాలిఫికేషన్ ఉండాలి. నువ్వు డాక్టర్ అయి ఉండాలి. సో ఈ డాక్టర్ యూ మస్ట్ హ్యావ్ సమ్ క్వాలిఫికేషన్ ఇన్ నేచర్. నువ్వు డాక్టర్ ఏంటి అంటే కాదు, సార్ నేనేం డాక్టర్ ఏం కాదు, సో నేను హాస్పిటల్ పెట్టేస్తానంటే అది కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు టైలర్స్ ఉన్నారండి, కుట్టి మిషన్ కొట్టేవాళ్ళు, వాటికి ఏం డిగ్రీలతో వాటికి సంబంధం లేదు, మన టైలరింగ్స్ వస్తే చాలు. సో వాటికి అవసరం లేదు అలాంటి వాటికి. సో ఇప్పుడు ట్రేడ్, సో నీకు ట్రేడ్ అనేది జస్ట్ ఐడియా ఉంటే చాలు. సో హౌ ఎక్స్పోర్ట్, హౌ ఇంపోర్ట్, సో వీటికి ఉన్నప్పుడు కొన్ని వాటికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. సో కొన్ని ట్రేడ్, సో ఇవి కూడా ఉంటాయి. రైట్ టు ప్రాక్టీస్ ఆఫ్, సో నీకు ఏదైతే అది చేసుకోండి. రైట్ టు ప్రాక్టీస్ ఆఫ్ ఎనీ ప్రొఫెషన్, ఆక్యుపేషన్, బిజినెస్. సో ఏ వర్క్ అయితే ఆ వర్క్. ఇంకోటి చూడండి దీంట్లో ఎక్సెప్షన్, సార్ నేను ఇల్లీగల్ వర్క్ చేస్తాను అంటే ఇల్లీగల్ వర్క్ చేస్తావా? ఇల్లీగల్ వర్క్ అంటే ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్, అది ఇల్లీగల్ వర్కే కదండి. హ్యూమన్ ట్రాఫికింగ్ ఇల్లీగల్ వర్క్. ఇప్పుడు మనకు రెడ్ శాండర్స్, ఎర్రచందనం అనేది మనకి ఎండేంజర్ లిస్ట్లో పెట్టారు, అంటే అంతరించిపోయే జాతిలో పెట్టారు. సో దాన్ని ఈ రెడ్ శాండర్స్ అనేది మనకి ఏంటంటే ఇట్స్ నాట్ ఏ ఎక్స్పోర్ట్ థింగ్, అంటే దాన్ని మనం కొట్టేయలేము. దాన్ని మనం కన్జర్వేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్లో భాగంగా మనం దాన్ని కాపాడుకోవాలి. అలాంటి సార్ నేను రైట్ టు ట్రేడ్ అన్నప్పుడు ఇప్పుడు నేను ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేస్తాను సార్, అది నా ఇష్టం కాదు సార్, నా ఆక్యుపేషన్ అంటే అలా లేదు. సో ఇది ఇల్లీగల్ ట్రేడ్ కింద ఉంటాయి. సో ఏది లీగలో ఏది ఇల్లీగల్ తెలుసుకొని మనం చేసుకోవాలి. సో అదండి. సో నెక్స్ట్ ఆర్టికల్స్ అని మనం నెక్స్ట్ వీడియో తెచ్చుకుందాం. సో రైట్ టు ఫ్రీడమ్లో మనకు మొత్తం 6 రైట్స్ ఉంటాయి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అంటే మాట్లాడే హక్కు, ఎస్. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంటే నువ్వు సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్కి అగెనిస్ట్గా మాట్లాడకూడదు. నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ టు అసెంబ్లీ, ఎస్. నువ్వు ఒక మీటింగ్స్ పెట్టుకోవచ్చు, అది కూడా పీస్ఫుల్ మేనర్లో, అలాగే ఆయుధాలు లేకుండా ఉండాలి. దానికి లా అండ్ ఆర్డర్ ప్రకారం నువ్వు చూసుకోవాలి. అలాగే రైట్ టు ఫామ్ అసోసియేషన్స్, ఎస్, అసోసియేషన్ ఫామ్ చేసుకోవచ్చు. అలాగే రైట్ టు మూవ్ ఫ్రీ త్రూ ది నేషన్, ఎస్. నువ్వు మొత్తం దేశంలో ఎక్కడైనా తిరగచ్చు. అయితే కొన్ని ప్లేసెస్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి, అది కూడా ఫాలో అవ్వాలి. అలాగే స్టే ఇన్ ఎనీ ప్లేస్ టు వర్త్ ఇండియా, ఎస్, ఎక్కడైనా నువ్వు ఉండొచ్చు. అయితే అక్కడ కూడా కొన్ని రిస్ట్రిక్షన్, కొన్ని ప్లేసెస్లో ఉండకూడదు అని ఉంటుంది, అక్కడ నువ్వు ఉండకూడదు. నెక్స్ట్ వన్ రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ అండ్ ఆక్యుపేషన్, నువ్వు ఏ ఆక్యుపేషన్, ఏ బిజినెస్ అయినా చేసుకో, నీ ఇష్టం. అయితే కొన్ని బేసిక్ క్వాలిఫికేషన్స్ మీట్ అయ్యేటట్టు ఉండాలి కొన్ని, అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు హాస్పిటల్స్ అంటే డాక్టర్ ఎలాగో, సో అలా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండే డ్యూటీస్ ఉంటాయి. సో అవి చేసుకో. అలాగే నువ్వు అట్టని ఇల్లీగల్ ఆపరేషన్స్ చేస్తావంటే అలా లేదు. నేను ఇప్పుడు నా ఆక్యుపేషన్ నేను గంజాయి కాస్తాను సార్, నా ఆక్యుపేషన్ అంటే సో ఇట్స్ ఇల్లీగల్, చేయకూడదు కదా. సో అలా అన్నమాట. సో ఇదండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.